హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాల్టి వీడియోలో నేను నా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి మీతో షేర్ చేసుకుంటాను. నా డెలివరీ రోజు ఏమైంది, అసలు నాకు నార్మల్ అయిందా, సి సెక్షన్ అయిందా, అసలు ఎలా డెలివరీ అనేది జరిగింది ఈ వీడియోలో తెలుసుకుందాం. నాకు ఆగస్టు 4th అయితే డెలివరీ డేట్ ఇచ్చారండి. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కూడా ఒక 4 డేస్కి ముందే డెలివరీ అనేది అయిపోయింది. పెయిన్స్ బాగా వచ్చాయి, కానీ ఇప్పుడు మాత్రం పెయిన్స్ కానీ అలాంటివి ఏమీ నాకు సిమ్టమ్స్ ఏమీ కనిపించలేదు. అందుకనే ఇంకా నేను జూలై 31 రోజైతే హాస్పిటల్కి చెకప్ కోసమనే వెళ్ళాను. అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి. నేను ప్రైవేట్లో చూపించుకున్నాను, కానీ ఇంకా డెలివరీ కోసం నేను గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్ళాను. అక్కడ చెకప్ చేసుకున్న తర్వాత మేడం అయితే ఈరోజు డెలివరీ అయిపోతుంది, అడ్మిట్ అయిపోమని చెప్పారు. నేను ముందుగానే బ్యాగ్స్ అవన్నీ తీసుకొని వెళ్ళాను. నేను మా హస్బెండ్ మాత్రమే వెళ్ళాము. సరే ఇంకా అడ్మిట్ అయిపోమంటున్నారు కదా అని మా అమ్మకైతే ఫోన్ చేసి రమ్మని చెప్పాను. మా అమ్మ బయలుదేరింది. ఇంకా నేను 1కి అయితే అడ్మిట్ అయ్యాను. అడ్మిట్ అయిపోయిన తర్వాత నేను మా హస్బెండ్ వెళ్ళి లంచ్ చేసి ఇంకా తిరిగి హాస్పిటల్కి అయితే నేను ఒక్కటే వెళ్ళాను. నాకు చాలా భయం వేసింది, నాతో పాటు ఎవరూ లేరు కదా, చాలా టెన్షన్గా కూడా ఉంది. సరే నేను 2కి అలా లోపలికి వెళ్ళి ఇంకా వాళ్ళ ఫార్మాలిటీస్ అన్నీ తీసుకున్నారు, అంటే ఇంకా సైన్స్ అవన్నీ చేయించుకున్నారు. నాకు 4 నుంచి కూడా పెయిన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఇంకా ఈవినింగ్ 6 కల్లా హెవీ పెయిన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. మా అమ్మ 5కి అంతా వచ్చేసింది. ఈవినింగ్ 6 కల్లా నాకు హెవీ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంకా పెయిన్స్ వస్తూ ఉన్నాయి, నా వల్ల కావడం లేదు. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో 6 అవర్స్ మాత్రమే పెయిన్స్ వచ్చి ఇంక బేబీ అయితే బయటకు వచ్చింది. ఇప్పుడు మాత్రం ఎంత పెయిన్స్ వచ్చినా బేబీ బయటికి